హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు ఎన్జీ డ్రీమ్ లైఫ్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ బాటిల్ గార్డ్ రెసిపీ చేయబోతున్నాను. ముందుగా నేను బాటిల్ గార్డ్ పైన తొక్కు తీసి తరిగి పెట్టుకున్నాను. అలాగే ఆనియను, టమోటా కూడా తరిగి పెట్టుకున్నాను. ముందుగా మనము కుక్కర్ పెట్టుకున్నాము. ఇందులోకి ఆయిల్ తీసుకోవాలి. వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేడెక్కిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ లైట్గా గోధుమ కలర్ రంగులోకి వచ్చిన వెంటనే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాటిల్ గార్డ్ రెసిపీ కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది. 3 విజిల్స్కి ఉడికిపోతుంది. అదే కడాయిలో అయితే కొద్దిగా లేట్ అవుతుంది. నేను కుక్కర్లో చేస్తున్నాను. ఎందులోనైనా మనకు వీలుగా ఉంటే చేసుకోవచ్చు. ఆనియన్ గోధుమ కలర్ రంగులోకి కొద్దిగా వచ్చాయి, అలాగే మెత్తబడ్డాయి కొద్దిగా. సో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేగనిద్దాం ఆయిల్లో. తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులో తరిగి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి. తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న బాటిల్ గార్డ్ అంటే సోరకాయ తరిగి పెట్టుకున్నాను అనమాట, ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో మనము కారం పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను, కారపొడి. అలాగే గరం మసాలా పౌడరు, కావలసినంత సాల్ట్, ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఉడకడానికి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి.
తర్వాత ఇది ఉడికిన తర్వాత ఇందులో మనము ధనియాల పౌడరు, పల్లీల పౌడరు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము. 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాము. ఇప్పుడు బాటిల్ గార్డ్ రెసిపీ ఉడికిందేమో చూద్దాము. బాగా ఉడికిపోయింది, బాగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత ఇందులో మనము ధనియాల పౌడరు అలాగే వేయించిన పల్లీల పౌడరు వేసుకుందాం. ధనియాల పౌడరు, అలాగే ఇందులో వేయించిన పల్లీల పౌడరు. నేను ఈ పల్లీల పౌడర్ని పల్లీలు వేయించి పొట్టు తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పల్లీల పౌడర్ వేయడం వలన మనకు కూర చాలా టేస్టీగా వస్తుంది. అంతేకాకుండా రెసిపీ బాగా పులుసు చిక్కబడుతుంది. ఇది అన్నంలోకి, రోటీలోకి, చపాతీ, పూరి ఎటువంటి రెసిపీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. 2 minutes అలా ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత ఇలా ఉడికిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వడ్డించుకోవడమే. చాలా టేస్టీగా, ఎంతో రుచిగా టిఫిన్లకి అందుకు ఎందులోనైనా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.